కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాతో బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ 2 ఏళ్ల కిందట బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ ను సాధించారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఆ తర్వాత గతేడాది అమిగోస్ నిరాశపరిచింది. గతేడాది చివర్లోనే డెవిల్ చిత్రంతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా NKR21 చేస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. తాజాగా ఈ NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. దీనికి భారీగానే ఖర్చు పెట్టారు మేకర్స్. NKR21 క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని మూవీ టీం వెల్లడించింది. హైదరాబాద్ శివారులో సుమారు 30 రోజుల పాటు క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ క్లైమాక్స్ భారీగా రూపొందింది. దీనికోసం విశాలమైన ప్రదేశంలో భారీ సెట్ ను వేశారు. ఈ సెట్ ను బ్రహ్మకడలి డిజైన్ చేశారు. క్లైమాక్స్ కోసం కళ్యాణ్ రామ్ కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేశారని సమాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్ ని స్టార్ట్ చేశారని సమాచారం. దాంట్లో భాగంగా ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ పాటని తెలుస్తుంది. ఈ పాట విడుదలయ్యాక ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. బింబిసార తర్వాత మరొక హిట్టు లేని కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో అయినా భారీ హిట్టును సాధిస్తాడేమో చూడాలి. ఇక పాటలు హిట్ అయితే గనక సినిమా మీద అంచనాలు భారీగా పెరిగి ఓపెనింగ్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మొన్న మధ్య దీనికి మెరుపు అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా టాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ న్యూస్లు బయటకొచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయంట. ముందుగా ఈ సినిమాని 40 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేయాలనుకున్నారు. కళ్యాణ్ రామ్ మార్కెట్ కి అది తగిన బడ్జెట్. కానీ సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే అది 55 కోట్లు దాటేసిందనేది లేటెస్ట్ టాక్. ఇంకా NK21 చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రను చేస్తున్నారు. IPS ఆఫీసర్ గా నటిస్తున్నారు. సోహాలి ఖాన్, సాయి మన్శేఖర్, శ్రీకాంత్ కీ రోల్స్ పోషిస్తున్నారు. మొత్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉండనుంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ కూడా వదిలారు. ఇందులో ఆమె పోలీస్ పాత్ర చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయనకు సంబంధించిన లుక్ ని రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఆ ఫొటోస్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇదే ఆయనకు మొదటి తెలుగు సినిమా కావటం విశేషం. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి హిటును సాధిస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.